గురుభ్యో నమః. రథసప్తమి రోజు స్నానము, పూజ, రోగ నివారణ, రథసప్తమి వ్రత విధానము కథ తెలుసుకుందాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో మొదటిగా వచ్చే మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈరోజు ఎంతో విశిష్టమైనది. అఘము అంటే పాపము, దుఃఖం. ఆ పాప దుఃఖాలను పోగొట్టే మాసం మాఘమాసం. సూర్యుని గమనం దక్షిణాయనం, ఉత్తరాయణం అని రెండు విధాలు. దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తాడు. అప్పుడు సూర్యుడు భూమికి దూరంగా పోతూ ఉంటాడు. అందుచేత భూమిపై వేడి తగ్గి శీతల వాతావరణం ఏర్పడి ప్రాణులకు జఠరాగ్ని మందగిస్తుంది. ఉత్తరాయణం పుష్యమాసంలో ప్రారంభం, అంటే మకర సంక్రమణం నుంచి మొదలు. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యరథం ఉత్తర దిక్కువైపుకు తిరుగుతుంది. అందుకే మాఘ సప్తమికి రథసప్తమి అనే పేరు. ఒక్కో పత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే జిల్లేడుకు అర్కపత్రం అని పేరు, సూర్యునకు అర్క అని పేరు. అందుకే సూర్యునికి జిల్లేడు అంటే ప్రీతి. సూర్యునిలో ఉన్న ఒక శక్తి విశేషం ఆ అర్కపత్రంలో ఉంది. అందుకే రథసప్తమి రోజు 7 గుర్రాలకు గుర్తుగా శరీరము అనే రథంపై 7 జిల్లేడు ఆకులు ఉంచి నదీ స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు పోతాయి. జిల్లేడు దొరకని చోట చిక్కుడు ఆకులు శ్రేష్టం, లేదా రేగు ఆకులు కూడా తలపై పెట్టుకోవచ్చని గర్గముని తెలిపారు. చిక్కుడు కాయలతో రథాన్ని చేసి చిక్కుడాకు లేదా తమలపాకు మీద ఎర్రచందనంతో సూర్యబింబాన్ని చేసి దాని యందు సూర్యభగవానుని ఆవాహనం చేసి పూజించటం అనేది సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈరోజు స్త్రీలు నోములు కూడా పడతారు. కోరికలు నెరవేరుటకు రథసప్తమి వ్రతం చాలా శ్రేష్టమైనది. ఆదివారం అయినా సప్తమి అయినా సూర్యారాధకులు కొన్ని నియమాలు పాటించాలి. స్త్రీ తైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేత్. మాఘమాసం స్నానానికి, కార్తీక మాసం దీపానికి, వైశాఖమాసం దానానికి ప్రాధాన్యం. సూర్యునికి ప్రీతిపాత్రమైన అంశాలలో అర్ఘ్యం ఒకటి. అర్ఘ్యం అనగా అర్చనగా సమర్పించే జలం. రాగి పాత్ర నిండా శుద్ధ జలాన్ని నింపుకుని ఎర్రని పువ్వులు, ఎర్రచందనం కలిపిన అక్షింతలు, దూర్వాలు కూడా కలిపి తీసుకుని మోకాళ్ళ మీద కూర్చుని సూర్యునికి నమస్కారం చేసి తల వంచి నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే అని శివపురాణంలోని సూర్యమంత్రం చదువుతూ అర్ఘ్యప్రదానం చేయవచ్చు. ఆవు పాలతో వండిన క్షీరాన్నం సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. మాఘమాసము పాపాలని పోగొట్టి పుణ్యాన్ని కలిగించేది. మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ పుణ్యాన్ని సంపాదించడానికే. శివకేశవులు ఇద్దరికీ మాఘమాసం ప్రీతికరమైనది. ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభం అయిన రథసప్తమి నుండే పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి వాతావరణంలో వేడి పెరుగుతుంది, పొద్దు నిలుస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఆరోగ్యప్రదాతగా సూర్యదేవుణ్ణి చెప్తారు. ఈ మహాపర్వదినాన ఆ సూర్యభగవానుని భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం. ఈరోజు ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. గర్గముని ప్రబోధం ప్రకారం జిల్లేడాకు తలపైన పెట్టుకుని దానిపై రేగుపండు పెట్టి తలస్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్వీ రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మకృతం పాపం యశ్చ జనమంతరార్జితం మనోవాక్కాయజం యశ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి
జన్మ జన్మాంతరాలలో మనోవాక్కాయాలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకం మొదలగునవన్నీ ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక అని దీని అర్థం. తల్లిదండ్రులు లేనివారు వారికి ఈరోజు తర్పణం విడుస్తారు. ఈరోజు ఆకాశంలో నక్షత్రకూటమి రథం ఆకారంలో ఉంటుంది. రథసప్తమి వ్రత కథ. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుణ్ణి రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు. పూర్వం కాంబోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంతదర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయమన్నాడు. త్రికాలవేదులైన ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటిని అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైన ఎవరికీ కొద్దిపాటి దానం కూడా చెయ్యలేదు. అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్యం కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చేయటం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రథాన్ని, సూర్యప్రతిమను ఉత్తములు, అర్హులు అయిన వారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ రథసప్తమి రోజున సూర్యుణ్ణి పూజించి ఆరుబయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా ఆ ప్రదేశాన్ని గోమయంతో, ఆవు పేడతో శుద్ధి చేసి గోమయంతో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒకదానిపైన ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి పాలు పొంగొస్తున్న సమయంలో కొంచెం బియ్యం, కొంచెం బెల్లం వేసి చిక్కగా నివేదనకు సిద్ధంగా చక్కెర పొంగలి వండుతారు. ఈ పరమాన్నాన్ని చిక్కుడాకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి ప్రసాదం చిక్కుడాకులో పెట్టి నివేదన చేస్తారు. వితరణ కూడా చిక్కుడాకుల్లోనే చేస్తారు. పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధికి సంకేతం. ఇంకో విషయం, ఈ పర్వదినాన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడుకాయల్ని వాడి కొబ్బరాకు పుల్లల సహాయంతో రథంగా చేసి సూర్యదేవుని రథంగా దానిని భావించి పూజ చేయాలి. రథసప్తమి వ్రతంచే సూర్యభగవానుని సంపూర్ణ అనుగ్రహము కలిగి ఆయురారోగ్యాది సకల సంపదలు సమకూరుతాయని పురాణ ప్రబోధము. శుభం.